అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రూబీ. రచయిత పద్మలత జయరాం గారు. ఇక కథలోకి వెళితే, శీతాకాలపు చలిని తట్టుకోలేనంటూ సూర్యుడు సాయంత్రం 6:30 కాకుండానే తోక ముడిచి పారిపోయాడు. నేనున్నా, నా ఒడిలో తలదాచుకో అంటూ ఆకాశం నల్లటి చీర కొంగును సవరించుకుంటూ చలిగాలిని గుండెలో ఇముడ్చుకుంది. వెన్నులోంచి నెట్టుకొస్తున్న వణుకును స్వెట్టర్లు సైతం ఆపలేకపోవడంతో ఇంటిదారి పట్టిన జనం నడకని పరుగులుగా మార్చి పరిగెడుతున్నారు. రాని బస్సును తిట్టుకుంటూ చేతుల్ని గుండె దగ్గరగా చేర్చి ఆత్రంగా ఎదురుచూస్తున్నారు ఉద్యోగినులు. పసికోణలని చలి నుంచి కాపాడటం కోసం తమ ఒంటి మీదనున్న చీరల్ని కప్పి మరింత హత్తుకుంటున్నారు గూడు నీడాలేని అభాగినులు. చలి 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 పెద్ద పులిలా భయపెడుతోంది. డిసెంబరు ఆఖరు వారం కావడం చేత శీతల పవనాలు హైదరాబాదు మొత్తం కమ్మేశాయి. లూనా హారన్ వినిపించగానే గుర్తుపట్టేసింది రూబీ. వచ్చింది సూరజ్ అని. చుట్టూ మోగిన జనాన్ని పక్కకు నెట్టి వాళ్ళ మధ్యలోంచే చేయి ఊపింది చిరునవ్వు నవ్వుతూ. లూనా స్టాండు వేసి దగ్గరగా వచ్చాడు సూరజ్. చకచక కస్టమర్లని పంపించి స్వెట్టర్లు మడత పెడుతూ అడిగింది, ఏం బాబూజీ, ఈరోజు ఇంత ఆలస్యం? ఇంటి దగ్గర మీ మాజీ గాబరా పడరు? వెళ్ళేసరికే 8 దాటుతుందేమో. మరేం పర్వాలేదు కానీ అలా కామత్కు వెళ్ళి కాఫీ తాగి వద్దాం రారాదు అన్నాడు సూరజ్. మొదట సంశయించిన తర్వాత పక్క స్టాల్లోని అనిరుద్ధుని కొంచెం నా కస్టమర్లని కూడా చూసుకో అని పురమాయించి సూరజ్ వెనకాల లూనా మీద బయలుదేరింది. రూబీ పేరుకు తగ్గట్టు నిజంగా రూబీయే. అవడానికి నేపాలీనే అయినా మిగిలిన నేపాలీ అమ్మాయిల కంటే భిన్నమైన రూపు ఆమెది. సాధారణంగా నేపాలీల కళ్ళు చిన్నవిగా ఉండి ముక్కు కొనదేలి ఉండకుండా కాస్తంత చట్టి ముక్కులా ఉంటుంది. ఆకారం కూడా చిన్నదిగానే ఉంటుంది. కానీ రూబీ మాత్రం ఆ కోవలోకి రాదు. కొనదేలిన ముక్కు, తీరుగా ఉండే చురుకైన కండ్లు, పాలమీగడతో పోటీపడే ముఖవర్చస్సు ఆమె సొంతం. జుట్టు ముఖం మీద పడకుండా ఒత్తైన జుట్టుని రంగురంగుల రబ్బర్ బ్యాండ్లతో బిగించేసి పోనీటైల్లోని అందాన్ని వివరిస్తున్నట్లు ఉంటుంది. గాజుల్లాంటి రింగులు చెవుల నుంచి భుజాల దాకా వేలాడుతుంటే రూబీ అందం వర్ణించడం ఎవరికి తరం? కోటిలోని స్వెట్టర్ల స్టాల్లో రూబీ నిలబడితే మిగతా స్టాల్స్లోని గిరాకీ అంతా రూబీకే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అందుకే కాబోలు స్వెట్టర్లు అమ్మేవాళ్ళు వారానికి ఓసారి స్టాల్స్ని ఒకచోట నుంచి మరో చోటకి మారుస్తూ ఉంటారు. అమ్మే దుస్తులు ధరలు ఒకటే అయినా ప్రదేశాన్ని బట్టి జనాకర్షణ ఉంటుంది కదా. లాభం అందరికీ రావాలనే ఉన్నతమైన ఆశయం అందరిలోనూ ఉంటే ఈ దేశంలో బీదరికం ఎప్పుడో రూపుమాసిపోయి ఉండేది. సాధారణంగా చలికాలంలో తప్ప ఏడాదిలో మిగతా భాగం అంతా దాదాపు ఖాళీగానే ఉంటాయి స్వెట్టర్ల స్టాల్స్. అసలు రూబీకి సూరజ్తో పరిచయం చాలా తమాషాగా జరిగింది. ఆ రోజులాగే స్టాలులో నిల్చొని బేరాలు చూసుకుంటున్న రూబీ సూరజ్ ఎంచుకున్న లేత గులాబీ రంగు మీద ఎంబ్రాయిడరీ ఉన్న లేడీస్ స్వెటర్ ఖరీదు అడగగానే 190 అంది. అంత ఖరీదా? 90 కన్నా ఎక్కువ చేయదు అన్నాడు సూరజ్. ఏం సార్, ఇండియాలో బ్రతకడానికి వచ్చామే కానీ ఇండియన్స్ను దోచుకోవడానికి రాలేదు. నచ్చితే చెప్పండి, మీకు కాబట్టి 170కి ఇస్తాను. లేదు 120 ఇస్తానంటే సరే, లేకుంటే మరో చోట బెదిరిస్తూ అన్నాడు సూరజ్. ఎలాగైతేనేం 150కి బేరం కుదిరింది. ప్యాక్ చేసి ఇస్తూ, రంగు నచ్చకపోతే తీసుకురండి సార్, ఎక్స్చేంజ్ చేసుకోండి అంది రూబీ మృదువుగా. ఆమె మాట తీరు, తెలివి సూరజ్కి చాలా నచ్చాయి. అంతేకాక అదే రకంది మరో స్వెట్టర్ తెమ్మని సూరజ్ అక్క ప్రియాంక అడగడంతో మరలా రూబీని కలవడం జరిగింది. ఆ రకం లేదు, ఆర్డర్ ఇవ్వండి సార్, 2 రోజుల్లో తయారు చేసి ఇస్తాను అంటూ సగం ఖరీదు అడ్వాన్స్గా తీసుకుంది రూబీ. 2 రోజులు పోయాక మళ్ళీ కోటి వెళ్ళాడు సూరజ్. అతనికి ఆ స్టాల్లో రూబీ కాక మరో అమ్మాయి కనిపించింది. ఇక్కడ ఈ స్టాల్ రూబీది కదా, ఆమె లేదా అన్నాడు అనుమానంగా. రూబీయా? ఎవరో మాకు తెలియదు, ఈ స్టాల్ మాదే అన్నది ఆ అమ్మాయి. ఇదేదో అమ్మాయిల్ని ఏడిపించే పోకిరివాడు అనుకుంటూ చెప్పింది. కాదు, ఇది రూబీ స్టాలే, నేను ఇక్కడే ఆర్డర్ ఇచ్చాను, అడ్వాన్స్ కూడా పే చేశాను, ఈసారి ఖచ్చితంగా చెప్పాడు సూరజ్.
ఇంతలో ప్రక్కనున్న నేపాలీ పెద్ద మనిషి ఒక ఆయన వచ్చిన చెప్పాడు, సార్ మీరు చెప్పింది నిజమే కావచ్చు. నిన్నటి వరకు ఇక్కడ ఉన్న స్టాల్ మీరు చెప్పిన ఆమెదే. కానీ ఈ రోజు నుంచి వారం వరకు ఈ స్టాల్ మాది. వారానికి ఒకసారి టర్న్ డ్యూటీ మాది అన్నాడు. మరి ఇప్పుడు ఎలాగా? ఆమె ఎక్కడుంటుంది, ఎలా తెలుస్తుంది అన్నాడు బాధగా. ఒక్క నిమిషం ఉండండి అంటూ వెళ్ళి పావుగంట అయ్యాక తిరిగి వచ్చి విఠల్వాడి కానీ కాచిగూడ కానీ ట్రై చేయండి సార్, దొరకచ్చు చెప్పాడతను. బ్రతుకు జీవుడా అని మళ్ళీ వేట మొదలు పెట్టాడు సూరజ్. ఎట్టకేలకు కాచిగూడ చౌరస్తాలో కనిపించింది రూబీ, చుక్కల్లో చందమామలాగా. గబాలున లూనా దిగి, చాలా బాగా మోసం చేశావే అనబోయిన సూరజ్ని చూసి, వచ్చారా సార్, చాలా సారీ అండి, నేను ఇక్కడ ఉంటానని చెప్పడం మర్చిపోయాను, క్షమించండి, చాలా చాలా తిరిగి ఉంటారు కదూ నా కోసం. ఇదిగోండి మీరు ఆర్డర్ చేసిన స్వెట్టర్, ఎంతో నొచ్చుకుంది రూబీ. ఇంకేమీ అనలేకపోయాడు సూరజ్. 125 మాత్రమే అంది రూబీ 25 రూపాయలు తిరిగి ఇస్తూ. అదేమిటి, ఆ రోజు 150 కదూ చెప్పావు? కానీ సార్ మీ పెట్రోల్ ఖర్చు లీటర్ దాటి ఉండదు, ఈ డబ్బు అందుకు అంది. ఆమెలోని సిన్సియారిటీని చూసి తన కుబుద్ధికి తానే కించపడ్డాడు సూరజ్. ఎలాగూ గిరాకీ ఎక్కువ ఉన్నట్లు లేదు, అలా వెళ్ళి కూల్ డ్రింక్ తాగి వద్దాం, వస్తావా అన్నాడు. వస్తాను, కానీ మీ బిల్ మీది, నా బిల్ నాది, అలా అయితేనే. సరే కానీ అన్నాడు విస్తుపోతూ. అలా జరిగిన పరిచయం పెరిగి పెరిగి సూరజ్లో వలపు మొలకలు తొడిగింది. తీరిక దొరికినప్పుడల్లా తన సాధక బాధకాలు, తమ జీవిత విధానం, ఆచార వ్యవహారాలు ఓ ఆత్మబంధువుకు చెప్పినట్లు చెప్పేది రూబీ. ఆమెను కన్న దేశం తిండి పెట్టలేకపోయినా పరాయి దేశానికి పొట్టజేతబట్టుకు వచ్చిన ఆమెకు తమ మాతృభూమిని ఎవరైనా విమర్శిస్తే పట్టలేనంత ఆగ్రహం వచ్చేది. దరిద్రం తాండవించినంత మాత్రాన, తిండి పెట్టలేనంత మాత్రాన అమ్మ కాకుండా పోతుందా సార్ అనేది ఆవేశంగా. తాము గౌతమ బుద్ధుని వారసులం అనేది ఎంతో గర్వంగా. అందరూ కలిసి ఒకే చోట తలదాచుకుంటారు కదా, ఎవరైనా మీ మీద అఘాయిత్యం చేస్తేనో అన్న సూరజ్ ప్రశ్నకు, ఆ భయం మాకు లేదు సార్, ఎందుకంటే మా నేపాలీలలో సామాన్యంగా ఎవ్వరూ పరస్త్రీని వేరే దృష్టితో చూడరు. కలసి కట్టుదనంలోనే బలం ఉన్నదని మా నమ్మకం, నిజం కూడా. అందుకే ప్రతి నేపాలీ మగవాడి దగ్గర ఇదో ఇలాంటి చురకత్తి తప్పకుండా ఉంటుంది. నేను నా రక్షణ కోసం ఇది దాచుకున్నాను అంది మొనదేలిన కత్తి చూపిస్తూ. ఇదేమిటి, మగవాళ్ళ వద్ద కదా ఉంటుందన్నావు, కొంపదీసి నా మీద ఏమైనా అనుమానమా అన్నాడు భయం నటిస్తూ. ముందు జాగ్రత్త మంచిది కదా బాబూజీ అంది రూబీ నవ్వేస్తూ. రోజులు వారాలుగా, వారాలు నెలలుగా రూపాంతరం చెందుతున్న కొద్దీ సూరజ్కి రూబీని తన అర్ధాంగిగా చేసుకోవాలన్న అభిప్రాయం మరింత బలపడసాగింది. అందరూ పిల్లల్లాగా స్కూల్కి వెళ్ళి చదువుకోకున్నా హిందీ, ఇంగ్లీష్ మాట్లాడటం, రాయటం నేర్చుకొని ప్రాంతీయ భాష కూడా కాస్తో కూస్తో తెలుసుకుంటూ మన జాతీయ జీవన స్రవంతిలో కలియడానికి మనస్ఫూర్తిగా ప్రయత్నం చేసే నేపాలీలు అభినందనీయులు. మగవాళ్ళు గూర్ఖాలుగా పెద్ద హోటళ్లలో, షాపుల్లో సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు చేస్తూ భుక్తి గడిస్తుంటే, చిన్న చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ చేతనైనంత శ్రమిస్తూ జీవనం సాగిస్తారు. అంతో ఇంతో వెనక వేసిన వాళ్ళు బ్యూటీ పార్లర్లు నడుపుతూ గౌరవనీయమైన జీవనం గడుపుతారు. ఇలాంటి విషయాలన్నీ రూబీయే చెప్పింది సూరజ్కి. రూబీ మనసులో సూరజ్ పట్ల ఉన్న అభిప్రాయం ఏమిటో ఇంతవరకు బయట పెట్టలేదు రూబీ. అందుకే ఆ విషయం తెలుసుకోవడానికే రూబీతో ఏకాంతంగా మాట్లాడటం కోసం బయటికి తీసుకెళ్లాడు సూరజ్. ఏంటి బాబూజీ ఆలోచన? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఏదో మరో లోకంలో ఉన్నట్లున్నారు అంది రూబీ. అప్పటికి హోటల్లో అడుగుపెట్టి పావుగంట దాటిపోయింది. 7 గంటలు దాటిందేమో, రష్ కూడా లేదు. టిఫిన్ సెక్షన్ అంతా దాదాపు ఖాళీగానే ఉంది. అప్పటికే వెయిటర్ 3-4 సార్లు వీళ్ళ టేబుల్ ముందు నుంచి అటూ ఇటూ తిరిగాడు, ఏమైనా ఆర్డర్ చేస్తారేమోనని. రూబీ మాటలకి మళ్ళీ ఈ లోకంలో పడ్డాడు. రూబీ, చాలా రోజుల నుండి చెప్పాలనుకుంటున్నాను, కానీ ధైర్యం చేయలేకపోయాను. మా అమ్మగారితో కూడా సంప్రదించి ఒప్పించాను మన విషయం. ఏం విషయం బాబూజీ? అతని మాటల్ని మధ్యలోనే కట్ చేస్తూ, అబ్బబ్బా, అలా బాబూజీ బాబూజీ అనకు, నాకు అస్సలు బాగాలేదు అన్నాడు విసుగ్గా. చిన్నగా నవ్వి, సరే అనను, కానీ విషయం ఏమిటి చెప్పండి అంది ఆత్రంగా. ఏముంది, నీ మనసులోనూ నా మనసులోనూ అంతర్లీనంగా ఉండి బయటకు రానిది. అదే, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం.
ఒక్కసారిగా రూబీ ప్రశాంత వదనం లానమయ్యింది. గంభీరంగా ఉండిపోయింది. సర్వర్ తెచ్చిన కాఫీ త్రాగకుండానే కప్పు క్రింద పెట్టింది. ఆమె ప్రవర్తన అర్థం కాలేదు సూరజ్కి. ఏమిటి, ఏమయ్యింది, నీకిష్టం లేదా, ఎందుకు అలా డల్గా అయిపోయావు? అప్పటికీ మాట్లాడలేదు రూబీ. తన అన్నదానిలో తప్పు ఏమైనా ఉందేమో అని సంశయించాడు సూరజ్. అదే అడిగాడు ఆమెను. నాకు 4 ఏళ్ల క్రితమే పెళ్ళయింది అస్పష్టంగా అంది రూబీ. మరి ఇన్నాళ్ళు? అర్ధోక్తిలో ఆగిపోయాడు. ఎందుకు చెప్పలేదు అనే కదూ మీరు అడగబోయేది? ఎప్పటికప్పుడు చెప్దామని అనుకున్నాను బాబూజీ. మీలో అలాంటి ఆలోచనలు రాకూడదనే మిమ్మల్ని బాబూజీ అని సంబోధించడం ప్రారంభించాను. కానీ మీరు అర్థం చేసుకోలేకపోయారు. నాకు తెలియకుండానే నేను మీకు మానసికంగా దగ్గరయ్యాను. ఒక ప్రియురాలిగా కాదు, స్నేహితురాలిగా. ఈ విషయం చెబితే ఇన్నాళ్ళు ఆత్మీయత కురిపించిన మీరు ఎక్కడ దూరమైపోతారో అన్న భయంతోటే ఇలా చేశాను. ఈ మహానగరంలో నా మనసు విప్పి చెప్పుకునేందుకు ఒక ఆత్మ బంధువు దొరికాడని ఆనందించానే కానీ మీలో ఆ విధమైన అభిప్రాయం ఏర్పరుస్తానని ఊహించలేదు. ఐఎమ్ సారీ బాబూజీ, ఐఎమ్ సారీ. ఏడ్పు బిగబట్టి చెప్పింది రూబీ. ఖిన్నుడయ్యాడు సూరజ్. ఎన్నాళ్ల నుంచో తల్లి అక్క పోరు పెడుతున్నా తనకి నచ్చిన అమ్మాయి దొరికే వరకు వివాహం చేసుకోనని గట్టిగా చెబుతూ వచ్చాడు. అందం, మంచితనం అన్నిటికన్నా ఎక్కువగా నిజాయితీ ఉన్న రూబీలో తన అర్ధాంగికి కావలసిన లక్షణాలన్నీ కనిపించాయి. ఎట్టి పరిస్థితులలోనూ రూబీ కాదంటుందని ఊహించలేదు సూరజ్. ఒక పెళ్ళైన అమ్మాయిని తన భార్యగా ఊహించుకున్నందుకు గిల్టీగా ఫీల్ అయ్యాడు. ఐఎమ్ సారీ రూబీ, నేను నిన్ను నిజంగానే అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఒక్కటి గుర్తుంచుకో, మనిద్దరం ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్మే, ఓకే అన్నాడు. బ్యాగులోంచి చిన్న పర్సుని బయటకు తీసి అందులో భద్రంగా దాచిన ఒక కలర్ ఫోటో బయటికి తీసింది. దాన్ని సూరజ్కి అందించింది. అది రూబీ పెళ్లినాటి ఫోటో అని గుర్తుపట్టడానికి ఎక్కువ సమయం పట్టలేదు సూరజ్కి. బాబూజీ, నేను హైదరాబాద్ ఎందుకు వచ్చానో తెలుసా? నా భర్త కోసం. అదేమిటి? అర్థం కాలేదు అతనికి. అవును బాబూజీ, నేను వచ్చిన 2 ఏళ్ల నుంచి వెతుకుతున్నాను. ఆయన దాదాపు 2.5 ఏళ్ల క్రితం హైదరాబాదు వచ్చారు. ఇంటి దగ్గర పని పాట లేక ఊరికే తిరుగుతున్నారని మా అత్తామామలు బావగారు విమర్శించారని కోపం వచ్చి ఇంట్లో ఎవరికి, కనీసం నాకు కూడా చెప్పకుండా స్నేహితులతో కలిసి ఇక్కడికి వచ్చారు. అడ్రస్ కూడా ఎవరికీ తెలియదు. నా తల్లి తండ్రితో సహా అందరూ నాకు మరో పెళ్లి చేస్తామని గొడవ చేయడంతో ఆయన కోసం నేను ఇంట్లో చెప్పకుండా నా దగ్గర ఉన్న కొద్ది డబ్బుతో మా గ్రూపు వాళ్ళందరితో కలిసి ఇక్కడకు వచ్చాను. రావడమైతే వచ్చాను, కానీ ఎక్కడని వెతకను, ఎంతకని వెతకను? అప్పటికి మా దేశం వాళ్ళు ఎవరైనా కనబడితే చాలు అందరికీ చెప్పాను. లాభం లేకపోయింది బాబూజీ. స్త్రీకి భర్తను మించిన దైవం ఉందా? మీరే చెప్పండి బాబూజీ. జాలి కలిగితే నా భర్తను వెతకడంలో నాకు సహాయం చేయండి. కళ్ళల్లోని నీళ్లు ముత్యాలలాగా నున్నని బొగ్గల మీద నుంచి జారిపోతున్నాయి. చాక్లెట్ పోగొట్టుకున్న పాపాయిలా అనిపించింది రూబీ సూరజ్కి. ఫోటోని మరోసారి చూశాడు సూరజ్. ఇతను వీరు సింగ్ కదూ అన్నాడు ఒక్కసారిగా. అవును, ఆయన పేరు వీర్ బహదూర్ సింగ్. మీకు తెలుసా బాబూజీ? నిజంగా ఈయన మీకు తెలుసా? ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ ప్రశ్నించింది. తెలుసు. ఇతను ఒకప్పుడు మా వైదేహీ నగర్ కాలనీకి నైట్ వాచ్మెన్. కొన్నాళ్ల క్రితం ఒక ఇంట్లో దొంగతనం జరుగుతున్న సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ బందిపోట్లను పోలీసులకు పట్టించాడు. అందుకు కృతజ్ఞతగా మా కాలనీ కోఆపరేటివ్ స్టోర్స్ని పూర్తిగా ఇతని ఆధ్వర్యంలో ఉంచి ఉండటానికి ఒక చిన్న ఇల్లు కూడా కట్టించి ఇచ్చాం కాలనీ మెంబర్స్ అందరం కలిసి. నిజమా? నిజంగా ఇది నిజమే కదూ బాబూజీ? ఆనంద బాష్పాల వెల్లువ రూబీ నేత్రాల నుంచి. బాబూజీ, నా భర్తను ఇక్కడికి తీసుకురాగలరా? ప్లీజ్, ఈ చిన్న సహాయం చేయండి. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. తప్పకుండా తీసుకువస్తాను, ఎప్పుడో కాదు రేపే అంటూ కుర్చీలోంచి లేచాడు సూరజ్. పోగొట్టుకున్న పెన్నిధి లభించినట్లుగా ఫీల్ అయ్యింది రూబీ. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భర్త సమాగమం తలుచుకొని నోట మాట రానంత ఆనందంతో మౌనంగా వీడ్కోలు చెప్పింది. ఆనందం అనుభవించడం కన్నా ఎదుటి వారిలోని ఆనందాన్ని తిలకించడంలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ వీరుసింగిని చూసినప్పుడు కలిగే రూబీ అనుభూతుల్ని ఊహిస్తూ ఆలోచనల కన్నా వేగంగా ముందుకు ఉరికించాడు లూనాని సూరజ్. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.